హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 22వ భాగం. స్వయంభువమనువు తన పుత్రికలు ఆకూతి, దేవహూతి, ప్రసూతిలను రుచి మహర్షి, కర్దమ మహర్షి, దక్ష ప్రజాపతిలకు ఇచ్చి వివాహము చేయుట. చతుర్ముఖ బ్రహ్మ ఆదేశానుసారం స్వయంభువమనువు భూమండలానికి రాజై పరిపాలన చేయసాగాడు. కాలక్రమములో స్వయంభువమనువుకి శతరూపకి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు జన్మించారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిన కర్దముని కరుణించి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కర్దముడు అనేక విధాలా స్తుతించి నమస్కరించి, శ్రీహరి, నా తండ్రి బ్రహ్మదేవుడు నన్ను జగత్ సృష్టికి సహకరించకమని ఆదేశించాడు. ఇందుకోసం నాకు తగిన ఉత్తమురాలైన భార్యను, సత్సంతానాన్ని అనుగ్రహించండి అని వరము కోరాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై, కర్దమా, నీ కోరిక తీరుతుంది. మను వంశమూల పురుషుడు స్వయంభువమనువు నిన్ను అన్వేషిస్తూ వచ్చి తన కుమార్తె దేవహూతిని నీకు ఇచ్చి వివాహము చేస్తాడు. నీకు ఆమెకు 9 మంది పుత్రికలు జన్మించి బ్రహ్మ మానస పుత్రులైన 9 మంది ప్రజాపతులకు భార్యలు అవతారు. వీరి వలన ప్రజా సృష్టి జరుగుతుంది. తరువాత నేనే మీకు పుత్రుడై జన్మించి తరింపచేస్తాను అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. కొంతకాలము తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంభువమనువుకి కలలో కనపడి, బ్రహ్మవర్త అధిపతి స్వయంభువమను చక్రవర్తి, నీ పుత్రిక నా భక్తురాలు దేవహూతికి కర్దమముని తగిన వరుడు. కర్దముడు బిందు సరోవర తీరములో ఆశ్రమం ఏర్పరచుకొని నివసిస్తున్నాడు. నీవే భార్యా పుత్రికలతో వెళ్ళి నీ కుమార్తెను కన్యాదానము చేసి వివాహము చేయుము. నేను త్వరలో వారికి కుమారుడునై జన్మించి మీ 2 వంశాలను తరింపచేస్తాను అని ఆశీర్వదించాడు. తెల్లవారిన వెంటనే స్వయంభువమనువు భార్యా పుత్రికలతో కలిసి కర్దమముని ఆశ్రమానికి వెళ్ళాడు. కర్దముడు స్వాగతము పలికి అతిథి సత్కారాలు చేశాడు. స్వయంభువమనువు కర్దమమునికి నమస్కరించి, మునీంద్ర, శ్రీమన్నారాయణుడు నా కుమార్తె దేవహూతిని మీకు కన్యాదానము చేసి వివాహం చేయమని ఆదేశించాడు. ఈమె నా కుమార్తె దేవహూతి సౌందర్యముతో పాటు సకల సద్గుణ సంపన్నురాలు, భూదేవి అంత వినయ విధేయతలు కలిగి ఉన్నది. మహావిష్ణువుకి పరమ భక్తురాలు. ఈమెను అర్ధాంగిగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని కోరాడు. కర్దముడు అంగీకరిస్తూ, మను చక్రవర్తి, విష్ణువు ఆదేశం నాకు శిరోధార్యం, తప్పక చేసుకుంటాను. కానీ నాకు ఒక నియమము ఉంది. నేను తగిన కన్యను వివాహము చేసుకుని సంతానము పొంది సృష్టికి సహకరిస్తాను అని నా తండ్రి బ్రహ్మదేవునికి మాట ఇచ్చాను. కనుక మీ అమ్మాయి దేవహూతిని వివాహము చేసుకుని సంతానం పొందుతాను. సంతాన వృద్ధి జరుగగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. దీనికి మీ కుమార్తె అంగీకరిస్తే తప్పక వివాహం చేసుకుంటాను అన్నాడు. స్వయంభువమనువు తన భార్య పుత్రిక దేవహూతితో మాట్లాడి ఆ నియమానికి అంగీకరించాడు. దేవహూతి వివాహం కర్దమునితో జరిపించడానికి నిశ్చయించి స్వయంభువమనువు మిగిలిన 2 పుత్రికల వివాహము కోసము బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, తండ్రి, నా 2వ కుమార్తె దేవహూతి వివాహము శ్రీమన్నారాయణుని ఆదేశము ప్రకారము కర్దమమునితో నిశ్చయమైనది. పెద్ద కుమార్తె ఆకూతికి, చిన్న కుమార్తె ప్రసూతికి తగిన వరులను మీరు చెబితే 3 వివాహము ఒకేసారి చేస్తాను అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆలోచించి మందహాసముతో, మను చక్రవర్తి, నీ పెద్ద కుమార్తె ఆకూతిని రుచి మహర్షికి, చిన్న కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి 3 కుమార్తెల వివాహము జరిపించు అని చెప్పాడు. స్వయంభువమనువు బ్రహ్మ చెప్పినట్లు ఆకూతిని రుచి మహర్షికి,
దేవహూతిని కర్దమ మహర్షికి, మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ఒకేసారి వివాహము చేశాడు. రుచి మహర్షికి, ఆకూతికి విష్ణువు అంశంగా యజ్ఞుడు అనే దివ్య పురుషుడు జన్మించాడు. స్వయంభువ మన్వంతరములో యజ్ఞుడు మనువుని అనేక మంది రాక్షసుల నుంచి కాపాడి ప్రసిద్ధి చెందాడు. కనిష్ఠ పుత్రిక ప్రసూతిని దక్ష ప్రజాపతికి అనేక మంది పుత్రికలు జన్మించారు. వారికి సంతానముగా దేవ, రాక్షస, పశు, పక్షాది జాతులు జన్మించి వృద్ధి చెందాయి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.